లైఫ్ అనేది మనకొక రేర్ ఆపర్చునిటీ, ఒక అరుదైన అవకాశం. లైఫ్ అందరికీ ఒకటే. చాలామంది అనుకుంటారు లైఫ్ అనేది ముందే రాసి పెట్టుంటుంది, లేకపోతే మన పరిస్థితులను బట్టి మన లైఫ్ ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మన లైఫ్ ఉంటుందని. అదంతా అబద్ధం. అందరికీ లైఫ్ అనే కాంపోనెంట్ ఒకటే, లైఫ్ అనే ఎనర్జీ ఒకటే, ఆ లైఫ్ అనే మొత్తం స్పాన్ ఒకటే. అంటే లైఫ్ అనేది స్పాన్ అంటే టైం పీరియడ్లో కాదు, లైఫ్ని జీవించే విధానం అందరికీ ఒకటే అవకాశాలు ఇస్తుంది. కానీ మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. లివ్ ఇంటెన్స్లీ. చాలామంది బతికేస్తుంటారు, ఏదో బతకాలి కాబట్టి బతికినట్టు. అలా కాదు. లైఫ్లో ఉన్న ప్రతి మూమెంట్, ప్రతి అవకాశం, లైఫ్లో ఉన్న ప్రతి శక్తిని మనం వాడుకుంటూ ఉండాలి. ఇంటెన్సిటీ అంటే చాలా ఇంటెన్సిఫైడ్గా, చాలా అద్భుతంగా బతకడానికి ట్రై చేయాలన్నమాట. అనేక సార్లు మనం ఇంకొక లైఫ్తో కంపేర్ చేసుకుంటాం. మీరు చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో అదానీ ఉన్నాడు, లేకపోతే బిల్ గేట్స్, లేకపోతే సే వారెన్ బఫెట్, అలా కాకపోతే రిషి సునాక్, ఇలా రకరకాల పేర్లు మనకు గుర్తొస్తుంటాయి. అలా ఎందుకు కాలేము మనం అని చెప్పి. అసలు ఎవరి లైఫ్ వాళ్ళదే, దానిలో ఉన్న యూనిక్నెస్ వాళ్ళదే, వాళ్ళకే సొంతం. అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, రిచెస్ట్ పర్సన్ అయ్యావా, లేకపోతే బ్యూటీ క్వీన్ అయ్యావా, ఇవన్నీ కాదు. ఆ లైఫ్ని నువ్వు నీకున్న కాంపోనెంట్ని ఎంత అద్భుతంగా, ఎంత ఇంటెన్స్గా, ఎంత అందంగా బతికావు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి మనిషి ఒక ఎనర్జీ. యూనివర్స్కి ఎంత ఎనర్జీ ఉందో మనిషికి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఈ విశ్వం మొత్తానికి ఎంత శక్తి ఉందో ఆ మనిషి లోపల కూడా అంతే ఎనర్జీ ఉంటుంది అనమాట. ఈ ఎనర్జీ అసలు మనం బయటికి తీయం, అసలు బయటికి రాదు. సామాన్యంగా సగటు మానవుడిలాగా బతకడానికి ట్రై చేస్తూ ఉంటాం, అదే గొప్ప అనుకుంటాం. మన పొటెన్షియల్ కూడా బయట తీయనమాట. ఒక మనిషి అంటే యూనివర్స్కు ఉన్నంత ఎనర్జీ ఉంది. ఒక మనిషి తన యూనివర్స్, ఒక మనిషి ఒక విశ్వంలాగా అనమాట. ఆ మనిషి తను అనుకున్నవన్నీ ఆ లైఫ్లో, అంటే ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే చూడాలనుకున్నాడో, ఏదైతే అచీవ్ చేయాలనుకున్నాడో అన్నీ కూడా. అండ్ లైఫ్ అంటే ప్రయాణం. చాలాసార్లు గొప్ప అవుతేనే లైఫ్, అందరికంటే సక్సెస్ సాధిస్తేనే లైఫ్, అదంతా కాదు. లైఫ్ అంటే ద వే యూ యాక్చువల్లీ దాన్ని ఎంత అందంగా అల్లాం అనేది చాలా ఇంపార్టెంట్. అది సక్సెసా, ఫెయిల్యూరా, అన్నిట్లో సక్సెస్ వచ్చిందా, ఇదంతా కాదు. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మన లైఫ్ అనేది ఒక పెద్ద అనుభవం అనమాట. దాన్ని నేర్చుకుంటూ వెళ్తాం. ఎన్ని ఒడిదుడుకులు ఉంటే అంత గొప్ప లైఫ్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, చూడండి మోడీ గారు ఎంత గొప్ప లైఫ్, లేకపోతే ఒక పెద్ద షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద లైఫో, ఇలా అనుకుంటుంటాం. కానీ ఒకటి ఆలోచించండి, రోడ్డు మీద ఒక అబ్బాయి రిక్షా తొక్కుతుంటాడు, ఇంకో వ్యక్తి రోడ్డు మీద పడుకుంటాడు, అది కూడా లైఫే. దానిలో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, దానిలో కూడా నేర్చుకునేవి ఉంటాయి. ఇంత చిన్న లైఫ్లో నువ్వు మోడీ అయినా, లేకపోతే ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ అయినా, ఇంకెవరైనా సరే, ఇంకెవరితో కంపేర్ చేసుకున్నా, లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. అది ఎవరి లైఫ్ అయినా సరే. దేవుడు ఈ విషయంలో, అంటే దేవుడు అంటే డెస్టినీ, ఈ విషయంలో అందరికి ఒకటే బ్యాలెన్స్ ఇచ్చాడనమాట. లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. కానీ ఈ మొత్తం పుట్టినప్పటి నుంచి మన ఎండ్ అయ్యే లోపల ఎంత ఇంటెన్స్గా బతికాం, దానిలో ఎన్ని నేర్చుకున్నాం, దానిలో ఎంత ఎక్స్పీరియన్స్ చేసాం, దానిలో ఎంత మనం విశ్వాన్ని చూడగలిగాం, ప్రపంచంలో ఎన్ని నేర్చుకోగలిగాం, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు అయిపోయే లైఫ్కి ఎన్ని నేర్చుకోవడం ఎందుకు అంటారా? అదే లైఫ్లో ఉన్న అందం అనమాట. ఒక లైఫ్, హోలిస్టిక్ లైఫ్ బతకాలంటే అన్నీ నేర్చుకోవాలి, అంత ఎనర్జీ మనం చూపించాలి. సో ఇంత చక్కటి లైఫ్ బతకాలంటే ఆ శక్తి అంతా ప్రతిరోజు మనం తెచ్చుకోవాలి. అంతేగాని ఉదాసీనంగా, నీరసంగా, ఏదో లేట్గా లేసాంలే, తిన్నాం, పడుకున్నాం, ఇదంతా కాదు. సో ప్రతి డే మన ఎనర్జీని ఎంత ఉపయోగించాం, ప్రతిరోజు ఒక మిరాకిల్ లాగా ఎలా సృష్టించుకున్నాం. మనం ఎనర్జీ 100% మనకున్న శక్తి అంతా వాడితే ప్రతిరోజు ఒక మిరాకిల్ అవుతుంది. మనం అనుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే అద్భుతాలు మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ క్యూరియాసిటీ. సో అలా బతకాలి. అంతేగాని లైఫ్ అంటే ఈరోజు సక్సెస్ వచ్చేయాలి, లేకపోతే ఈరోజు ఇలానే ఉండాలి, లేకపోతే ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం, ఇదంతా కాదు. లైఫ్ ఈజ్ అన్ ఎనర్జీ. లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటమే గొప్ప విషయం. ఇంటెన్స్ లివింగ్, ఎంత వీలైతే అంత ఇంటెన్స్గా ఫుల్ పొటెన్షియల్ వాడుతూ బతకటమే గొప్ప విషయం.